మూవీ 100 డేస్ అనేది చెప్పడం గ్రేట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేయాల్సిన అవసరం 5 సంవత్సరాల తర్వాత ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన ఇండస్ట్రీలోకి మళ్ళీ కొత్త మూవీతో వచ్చారు. సో మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని 100% చెప్తున్నాను. ఎందుకంటే దగ్గరుండి నేను అన్ని చూశాను. ఆ మూవీ మేకింగ్ మొత్తం నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారు అసలు స్క్రీన్ మీద డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కనబడి ఒక చిన్న స్మైల్ ఒక చిన్న లుక్ ఇస్తే చాలు ఆ సినిమా ఒక రేంజ్లో ఉంటుందని మీకు తెలుసు. ప్రతి హీరోకి వచ్చేసి జస్ట్ ఓన్లీ ఆడియన్స్ అండ్ ఫ్యాన్సే ఉంటారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే భక్తులు ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు నైట్ 9:30 షో ఉంది. నేనైతే ఒక 2 బస్తాలు కాగితాలు పెట్టుకొని రెడీగా ఉన్నాను. సో మీరు కూడా వెళ్ళి ఆ సినిమా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన సెట్లో చూసారా మీరు? ఆయన నాకు తెలిసి ఒక 70-80 టైమ్స్ చూశాను. పక్కనే ఉండి తిరిగాను. సార్తో మాట్లాడటం కూడా జరిగింది. అసలు అదొక ఎక్స్పీరియన్స్. సార్ ఎంత డిసిప్లిన్ అంటే ఒక పక్క నుంచి షూటింగ్ జరుగుతుంటుంది. షూటింగ్ యాప్లో లైట్ సెట్ చేసుకునే టైంలో వచ్చేసి సార్ తన పొలిటికల్ గురించి అందరి గురించి మాట్లాడతాం జరగటం. ఆ లైట్ సెట్ పక్కకు రాగానే మళ్ళీ రియాక్ట్ చేయటం. అసలు నాకైతే రెండు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అబ్బా అని. బయట యాజ్ అ డిప్యూటీ సీఎం సెక్యూరిటీ బాగుంటుంది సార్. భయంకరంగా సెటిల్ ఎలా ఉంది సెక్యూరిటీ ఫస్ట్ 2 days సెక్యూరిటీ చాలా భయంకరంగా ఉంది. తర్వాత ఇంకా అందరూ అలవాటు అయిపోయారు. పోలీసులు జస్ట్ కలెక్టర్ ఐఏఎస్ వీళ్ళు అంటున్నారు కాబట్టి అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే కెమెరా ముందుకు వచ్చే లోపల సార్తో ఎవరు అవాయిడ్ అయిపోతారు. సెట్ బయటికి వచ్చిన తర్వాత మాత్రం సెక్యూరిటీ విభత్సంగా ఉండేది. కానీ నైస్ వర్క్ అండి. నేను ఆ సార్తో నా ఫస్ట్ మూవీ అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కోసుకునేది అనమాట. అండ్ నేను గుంటూరులో ఉండేటోడిని. సో అప్పుడు నేను పవన్ కళ్యాణ్ యూత్ లీడర్గా చేశాను. ఫ్రెండ్స్ మీరు ఆ మూవీలో చేశారు ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఊర్లో చాలా అసలుకి ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ నేను అప్పుడు అన్ని ఫొటోస్లు అన్నీ షేర్ చేశాను. వర్కింగ్ మూమెంట్స్ అన్నీ షేర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి అవుట్ ఆఫ్ రిలీజ్ అయిందని అంటున్నాను. కొంచెం రివ్యూస్ కూడా వచ్చాయి పాజిటివ్. సినిమా మొత్తం రిలీజ్ అయినా సినిమా మొత్తం బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఎవడు ఏం పేగలేడు. 100 days పక్కా కలెక్షన్ కొల్లగొట్టేది అన్నది తెలిసిన విషయం. ఇంతకుముందు కూడా అలానే జరిగింది. దాని తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారన్నది కూడా మీకు తెలుసు. సో మనకి మెయిన్ యూట్యూబర్ అయినా నాన్ వెజ్ అతను వీడియో ఆఫ్రికాలో మూవీ చూసాను, బాలకృష్ణ ఎంట్రీ బాగుందని ఇన్వాల్వ్ చేశాడు. అసలు స్టోరీ చెప్పాడు. అదంతా ఫేక్ అండి బ్రో. అసలు 100 అన్వేషణలు వచ్చినా ఒక పవన్ కళ్యాణ్ కాలుకి చిలికటి వేలుకున్న ఎంట్రీ కూడా పేకలేరు. అవన్నీ అసలు ఫేక్. అన్వేషణ అనేవాడు ఒక జుజుబి అనమాట. అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో జుజుబి. బయట విషయంలో నాకు తెలియదు కానీ అతని గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే పెద్ద యూట్యూబర్ అయినా చిల్లరేసాలి. ఎంత యూట్యూబర్ అయినా కానీ ఏంటి బ్రో చెప్పండి. పవన్ కళ్యాణ్ జోలు వస్తే వాడు ఇండియాలో ఉండి అలాంటి రివ్యూ ఇస్తే ఇప్పటికి పగల కొట్టేవాళ్ళు. సో వాడు అదృష్టం బాగుండి అక్కడ ఉన్నాడు కాబట్టి వాడు ఏదైనా చేయడానికి సెట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.